Hello everyone, happy morning and greetings to you all. Hope you are all doing well. ఎలా ఉన్నారు? Let's get back to our TET and DSC preparation for the upcoming examination. And as you all know that we have been discussing psychology topics under child development and pedagogy. సో మనం 1 to 1.5 కంప్లీట్ చేసుకున్నాం. 2 to 2.3 కూడా చాప్టర్ 2 కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈరోజు వీడియో నందు 2.4 టాపిక్ అవర్ ఫేవరెట్ సైకాలజిస్ట్ యాజ్ యూ ఆల్ కెన్ సీ హియర్ సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకోసెక్షువల్ థియరీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతము, వాటి యొక్క దశలు, వివిధ రకాల వయస్సు భేదాలు, అదేవిధంగా మనం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ని పూర్తిగా చదువుకున్న తర్వాత మనం చివరిలో వీటి యొక్క నాలెడ్జ్ బిట్స్, అండర్స్టాండింగ్ బిట్స్, తర్వాత అప్లికేషన్ బిట్స్ కూడా మీకు ఈ విధంగా ప్రతి ఒక్క దశని క్లుప్తంగాను ప్లస్ ఇన్ఫోగ్రాఫిక్ అంటే ఇమేజ్ బేస్లో కూడా మనము బాగా పెట్టుకోవడానికి, అదేవిధంగా ఎగ్జామినేషన్లో ఈ విధంగా చిన్న ట్యాబులర్ డేటాలోనే టోటల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా మీరు ఓపిక్గా వింటే చివరిలో మీకు అందమైన ఇన్ఫోగ్రాఫిక్ ద్వారా ఇలాంటి అప్లికేషన్ క్వశ్చన్స్, అనువర్తన ఆధారిత ఎంసీక్యూస్, అదేవిధంగా అవగాహన మరియు జ్ఞానము మరియు అవగాహన, నాలెడ్జ్ అండర్స్టాండింగ్ బిట్స్, ఇంకా చివరిలో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి ఏఐ ద్వారా జనరేట్ చేసినటువంటి ట్యాబులర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి అన్ని స్టేజెస్కి ఈ విధంగా గుర్తుపెట్టడం ఉంటుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ టుడేస్ psychology. Let's go back to the slide 1. Please have a little patience so that we will explain the concept in a very crystal clear manner, right? So సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సైకోసెక్షువల్ సిద్ధాంతం, రైట్? సో మూర్తిమత్వ వికాస దశలు సమగ్ర విశ్లేషణ అనేది మన యొక్క స్లైడ్ ప్రజెంటేషన్. సో మనము పరిచయం చేసుకున్నప్పుడు శాస్త్రవేత్త పేరు సిగ్మండ్ ఫ్రాయిడ్, దేశం ఆస్ట్రియా, మనకి ఏరియా ఆఫ్ స్టడీలో మనోవిజ్ఞాన శాస్త్రం. ఇతను రచించినటువంటి గ్రంథం 3 essays ఆన్ ది థియరీ ఆఫ్ సెక్షువాలిటీ. సో ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత పిల్లవాడి పుట్టుక నుండి వయోజన దశ వరకు జరిగే వికాసాన్ని మన యొక్క శాస్త్రవేత్త 5 దశలుగా 5 స్టేజెస్గా విభజించి లిబిడో అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ద వన్ హూ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద టర్మ్ లిబిడో ఈజ్ అవర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సో దీన్ని మనకి ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశాడు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషనల్, ఇంగ్లీష్, జనరల్ సైకాలజీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ ఈవెన్ తెలుగు సంబంధించి వీడియోస్ మన యొక్క ప్లేలిస్ట్ ద్వారా ఏపీ టెట్ జనరల్ మోడల్ ఇంగ్లీష్ బిట్స్ విత్ ఆన్సర్స్ అనాలిసిస్తో మనం ప్రజెంట్ చేయబోతున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఫర్ మ్యాక్సిమైజింగ్ ద స్కోర్. సో మనము ఈ సైకోసెక్షువల్ సిద్ధాంతంలో లిబిడో అనే టర్మ్ని ఇక్కడ మనం గుర్తు చేసుకున్నాం. ఇది లాటిన్ భాషా పదం, దీని అర్థం కోరిక. లిబిడో అనగా డిజైర్, కామం, లస్ట్ లేదా బలమైన ఇష్టం, హై విల్లింగ్నెస్, స్ట్రాంగ్ డిజైర్ అనొచ్చు. ఇది కేవలం లైంగిక కోరిక మాత్రమే కాదు, ఏ రకమైన కోరికనైనా సంతృప్తిపరచుకోవాలా అంటే సాటిస్ఫై చేసుకోవాలనే ఒక ప్యాషన్, తపన కలిగి ఉండడం. సో ఇక్కడ మీకు డయాగ్రామెటికల్గా లిబిడో ఈజ్ ద ఫ్యూయలింగ్ ఇడ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ దిస్ స్టేజ్. సో ఇందులో మనకి ఇడ్, అచిత్తు, లిబిడోలో ఇడ్ ఉంటుంది. ఇది పశుతత్వం లాంటిది, చాలా క్రూయాలిటీ. నాకు కావాల్సి నాకు దక్కాలి అనే ఒక స్ట్రాంగ్ సెల్ఫిష్నెస్ ఎలిమెంట్ అనేది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే దీని యొక్క లక్ష్యం. ఉదాహరణకి దొంగతనం చేసైనా సరే కోరిక తీర్చుకోవడము. ఇడ్ సాటిస్ఫై అయితేనే పర్సనాలిటీ, వ్యక్తిత్వం అనేది సరిగా డెవలప్ చెందుతుంది అనేదానికి మనము ఇక్కడ కీ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ప్రధానంగా డిస్కస్ చేయాల్సిన టర్మ్ ఎరోజీనస్ జోన్. లెట్ మీ రిపీట్ ఫర్ యూ. ఎరోజీనస్ జోన్ అనగా కామోద్దీపన కేంద్రం. శరీరంలో ఏ ప్రాంతంలో తగిలితే ఆనందం లేదా ప్లెజర్, సంతృప్తి కలుగుతుందో, ఆనందం, ప్లెజర్, సంతృప్తి, సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, ఆ ప్రాంతాన్ని ఎరోజీనస్ జోన్ అంటాం. సో దీన్ని మనము ఈ విధంగా మూర్తిమత్వానికి ఏ విధంగా లింక్ అంటే, లిబిడో సాటిస్ఫై అయితే హెల్తీ మూర్తిమత్వ వికాసం అంటే హెల్తీ పర్సనల్ డెవలప్మెంట్ జరుగుతుంది.
లిబిడో డిస్సాటిస్ఫై కానీ బ్లాక్ కానీ జరిగినప్పుడు ఫిక్సేషన్ స్థిరీకరణ జరుగుతుంది. ఏ దశలోనైనా ఆనందం ఆగిపోయి కోరిక తీరకపోతే దానిని స్థిరీకరణ అంటారు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన మానసిక సమస్యలకు దారితీస్తుంది. అంటే వ్యక్తిగత సమస్యలు, హై డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుందనేది ఈ యొక్క పాయింట్ అనమాట. సో ఇప్పుడు మనము దశలు, వాటి యొక్క వివిధ భిన్న వయస్సు, రైట్, పిల్లల యొక్క వయస్సుని డిస్క్రైబ్ చేయడానికి, డిస్టింగ్విష్ చేయడానికి ఈ యొక్క ఇమేజ్ ద్వారా మనం గుర్తుపెట్టుకున్నాం. సో డియర్ వ్యూయర్స్, ఆర్ యూ విత్ మీ? ప్లీజ్ డూ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు సైకాలజీ, జనరల్ ఇంగ్లీష్, ఎనీ థింగ్స్. ప్లీజ్ డూ కామెంట్ అండ్ డూ సపోర్ట్ అస్. సో ఇక్కడ మనకి మౌఖిక దశ అంటే ఓరల్ స్టేజ్, ఇది 0 to 1. ఆసన దశ యానల్ స్టేజ్, ఇది 1 to 3. శిష్ణ దశ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫాలిక్ స్టేజ్ 3 to 5 years. గుప్త దశ లేటెన్సీ స్టేజ్ 6 to 12. జననాంగ దశ జెనిటల్ స్టేజ్ 12+. సో ఈ 5 దశల్ని మనము ఇంకా రాబోయే స్లైడ్స్లో వీటి యొక్క వివరణ, ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకోబోతున్నాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము ఈ 5 దశల క్రమం అనేది క్రింది నుండి పైకి, అంటే ఈ యొక్క మౌఖిక దశ నుంచి జననాంగ దశ వరకు మూర్తిమత్వ వికాసానికి అత్యంత కీలకమైనదిగా మనకి పేర్కొంటారు అనమాట, రైట్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది సైకోసెక్షువల్ థియరీ, మౌఖిక దశ, ఓరల్ స్టేజ్. సో ఇందులో 0 to 1 లేదా జననం నుండి 12 months అనుకున్నాం. ఇందులో ప్రధాన కామోద్దీపన కేంద్రం లేదంటే సాటిస్ఫైయింగ్ జోన్ అంటే నోరు, ఇది ప్రధాన కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందులో ఎలా సంతృప్తి పొందుతారంటే రకరకాల వస్తువులని, బొమ్మలని లేదా చాక్లెట్ని నోట్లో పెట్టుకోవడం ద్వారా మరియు చప్పరించడం ద్వారా అనేది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఓవరాల్ స్టేజ్ అంటాము. దీని యొక్క డిస్క్రిప్షన్ సంబంధించి నోటి ద్వారా వస్తువులని టచ్ చేసినప్పుడు, స్పృశించినప్పుడు మాత్రమే ఈ దశలో పిల్లవాడిలో లిబిడో సాటిస్ఫై అవుతుంది. సో వెరీ ఈజీ అండి. అదేవిధంగా యానల్ స్టేజ్ ఆసన దశ తీసుకున్నప్పుడు 1 to 3, 12 months నుంచి 36 months. ఇందులో యాక్షను ఎక్స్క్రీటింగ్ ఫేకల్ మ్యాటర్ అంటే మల విసర్జన ద్వారా ఆనందం పొందడం. ఇందులో ఏరోజీనస్ జోన్ అంటే వాయువు, ఆనస్ అండ్ విస్టేజ్ సంబంధించి మలమూత్రాలను బయటికి విసర్జించడం ద్వారా పిల్లవాడి దశలో తన లిబిడోని సంతృప్తిపరుచుకుంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, శిష్ణ దశ ఫాలిక్ స్టేజ్, ఇది వయస్సు 3 to 5 అండ్ దీంట్లో ఉన్న జోన్ ఏరోజీనస్ జోను జెనిటియల్స్, జననేంద్రియాలు, ఇక్కడే ఆనందం కేంద్రీకృతమై ఉంటుందని చెప్తారు. అదేవిధంగా యాక్షన్ అనేది జననేంద్రియాలు తాకడం ద్వారా లిబిడో సాటిస్ఫై అవుతుంది. దీని యొక్క విశ్లేషణ సంబంధించి ఈ దశలో పిల్లల మానసిక స్థితి అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల భిన్నమైన ఆకర్షణలు మరియు శత్రుత్వాలు ఏర్పడే కీలక దశ. సో ఈ యొక్క మనకి ఈ ఫాలిక్స్ శిష్ణ దశలో 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఈడిపస్ కాంప్లెక్స్ అండ్ రెండవది ఎలక్ట్రో కాంప్లెక్స్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి అంటే మగపిల్లల, ఆడపిల్లల ఎవరి పట్ల అట్రాక్ట్ అవుతారు అనే అంశాన్ని మనము ఈ స్లైడ్లో ఈజీగా చూడండి. ఇక్కడ మనకి బాయ్ ఉన్నారు, ఇక్కడ ఈడిపస్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఈడిపస్ అంటే బాయ్ అనే ఒక అబ్బాయి పేరు అనుకోండి, ఈడిపస్. అందులో ఆ అబ్బాయిలో కలిగే సంక్లిష్టతని మనం ఈడిపస్ కాంప్లెక్స్గా గుర్తుపెట్టుకున్నాం. సో ఎవరిలో అన్నప్పుడు మగపిల్లలు, బాయ్స్. ఎవరి పట్ల ఆకర్షణ అంటే తల్లి పట్ల, అట్రాక్టెడ్ టు మదర్. శత్రుత్వం ఎనిమిటీ అంటే పేరెంట్స్ పట్ల వస్తుంది. ఇది మనము గమనికగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టు. ఈడిపస్ కాంప్లెక్స్ అనేది బాయ్స్లో టువర్డ్స్ మదర్, ఆపోజిట్ అనమాట. సో నెక్స్ట్ ఎలక్ట్రా కాంప్లెక్స్. సో ఎలక్ట్రాన్స్ మన ప్రవాహం అన్నట్టుగా అమ్మాయిలో హార్మోన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్, మూడ్ స్వింగ్స్ జరుగుతాయి. సో దాన్ని ఎలక్ట్రా అని గుర్తుపెట్టుకొని ఎలక్ట్రా కాంప్లెక్స్ మీన్స్ అమ్మాయిల్లో ఈ బొమ్మలు చూసినట్టుగా ఆకర్షణ ఇక్కడైతే మదర్ పట్ల, ఇక్కడైతే ఫాదర్ పట్ల అనేది గుర్తుపెట్టుకొని అట్రాక్టెడ్ టు ఫాదర్ అండ్ ఎనిమిటీ టువర్డ్స్ మదర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 2 కూడా శిష్ణ దశలో ఏర్పడే అత్యంత ముఖ్యమైన ఉపదశలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో టైం ఎక్కువ లేదు, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా, బట్ చివరిలో మీరు ఇంపార్టెంట్ AI జనరేటెడ్ ఇమేజెస్ ద్వారా అన్ని రీకాల్ చేసుకొని క్విక్ రివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గుప్త దశ, ఈ యొక్క వయసు 6 నుంచి 12 సంవత్సరాలు. ఇది స్వలింగుల పట్ల అంటే సేమ్ సెక్స్ అంటే మనము ఎలా అయితే మనం టర్మినాలజీలో
గేజ్ అండ్ లెస్బోస్ అని అంటామో, అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో ఆటలు ఆడడానికి ఐడియాస్ షేర్ చేసుకొని ఇష్టపడతారు. ఇది సేమ్ సెక్స్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ అట్రాక్షన్. ఇందులో ఉన్న మొరాలిటీ మంచి చెడుల మధ్య విచక్షణ, డిస్టింగ్విషింగ్ ది గుడ్నెస్ అండ్ ద బ్యాడ్నెస్ అండ్ ది రైట్నెస్ అండ్ ది ఇన్కరెక్ట్నెస్, అంటే రైట్ ఆర్ రాంగ్ అనేది విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాం. అదేవిధంగా దీని యొక్క డిస్క్రిప్షన్ తీసుకుంటే ఈ దశలో లిబిడో దాగి ఉంటుంది. లైంగిక ఆకర్షణ స్థానంలో సామాజిక మరియు నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. సో గుప్త దశ లేటెంట్ లేదా లేటెన్సీ స్టేజ్లో మొరాలిటీ అండ్ సోషల్ రిలేషన్షిప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చివరిది గుప్త దశ. ఇంతకుముందు మనము గుప్త దశ చెప్పుకున్నాము. ఇందులో గుప్త దశలో నైతికత మరియు సామాజిక మార్పు యొక్క ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు మగపిల్లవాడు శత్రుత్వం తండ్రి, ఆడపిల్ల శత్రుత్వము తల్లి అనేది ఇక్కడ హోస్టిలిటీ, అన్ఫ్రెండ్లీనెస్ అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మగపిల్లవాడు తండ్రి అండ్ ఆడపిల్లవాడు, సో ఇక్కడ సేమ్ సెక్స్ అట్రాక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. శిష్ణ దశలో ఏర్పడిన ఎడిపస్ ఎలక్ట్రా కాంప్లెక్స్ గుప్త దశలో పూర్తిగా మారిపోతాయి, అంటే రివర్స్ అనమాట. ఈ దశలో పిల్లలు మంచి చెడుల మధ్య విచక్షణ కలిగి ఉంటారు, సామాజిక బంధాలు ఎంచుకుంటారు. మగపిల్లలు ఇప్పుడు తండ్రి ప్రేమాందాలు కోరుకుంటారు, సీకింగ్ ఫాదర్స్ అఫెక్షన్. అమ్మాయిలు అయితే మదర్స్ అఫెక్షన్ కోరుకుంటారు. ఇది మూర్తిమత్వ వికాసంలో స్పష్టతకి నిదర్శనము, అంటే వాళ్ళ యొక్క కాన్షియస్నెస్కి, తర్వాత క్లారిటీ ఆఫ్ మైండ్కి నిదర్శనం. నెక్స్ట్ 5వ జననాంగ దశ. ఇది 12 ఇయర్స్ నుండి కౌమార దశ ప్రాణం నుండి జీవితాంతం వరకు ఉంటుంది. దీన్ని ఎరోజినస్ కొన్నప్పుడు జననేంద్రియాలు అనే జెనిటియల్ పార్ట్స్ అనేది ఎరోజినస్ జోన్గా పేర్కొంటాం. వీటి యొక్క ప్రధాన లక్షణం ఏమంటే భిన్న లింగుల పట్ల. ఇప్పుడు మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఇక్కడ ఆపోజిట్ సెక్స్ పట్ల వాళ్ళ యొక్క వయసు సమవయస్కుల్లోనే వేరే అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయి, ఈ విధంగా అబ్బాయిలు అమ్మాయిల వైపు, అమ్మాయిలు అబ్బాయిల వైపు ఆకర్షితులవుతారు. ఈ దశ వ్యక్తి జీవితాంతం ఇలాగే కొనసాగుతూ పూర్తి మూర్తిమత్వ వికాసానికి దారితీస్తుంది. సో ఈ విధంగా మన యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనలిటికల్ అంటే మూర్తిమత్వ వికాస దశకి దోహదపడే ఈ యొక్క మనో లైంగిక దశలని ఈ విధంగా క్రిస్టల్ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఎవల్యూషన్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ విధంగా మౌఖిక ఆసన దశలో 0 to 3 years, శిష్ణ దశలో 3 to 5 years, గుప్త దశలో 6 to 12 years అండ్ జననాంగ దశలో 12 years ఈ విధంగా తన ఆనందం, తన శరీరము, నోరు, పాయువు, అదేవిధంగా వ్యతిరేక లింగ తల్లి లేదా తండ్రిపైన ఆకర్షణ, స్వలింగుల పట్ల ఆకర్షణ సహాయం, భిన్న లింగుల పట్ల పరిపక్వమైన ఆకర్షణ, ఈ విధంగా వికాసం అనేది జరుగుతుంది. సో మన ఈ యొక్క ట్యాబులర్ డేటాలో దశ పేరు, వయస్సు, ఏరోజీనస్ జోన్ అండ్ ముఖ్య లక్షణము ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్గా తీసుకోండి. డెఫినెట్గా మనం దీని యొక్క సారాంశం ఏమిటంటే జీవితాంతం ప్రతి దశలోనూ వ్యక్తి యొక్క లిబిడో సరైన మార్గంలో ఎప్పటికప్పుడు సంతు చెందుతూనే ఉంటేనే ఆ వ్యక్తి మూర్తిత్వం ఎలాంటి లోపాలు లేకుండా పరిపూర్ణంగా కంప్లీట్గా అభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్క దశలో స్థిరీకరణ జరిగినా అది భవిష్యత్తులో వ్యక్తిత్వ సమస్యలకు కారణమవుతుందని ఉపాధ్యాయులకి మనకి ఈ దశను అర్థం చేసుకోవడం ద్వారా ఇంప్లికేషన్ ఆఫ్ ది సైకలాజికల్ కాన్సెప్ట్ ఈజ్ విద్యార్థుల ప్రవర్తన మార్గనిర్దేశం. అంటే వీ హ్యావ్ టు కౌన్సిల్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ ది స్టూడెంట్స్ బిహేవియర్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు, సో ఇందులో దాగి ఉన్న ప్రధాన అంశాలు ఇడ్ ప్రేరక శక్తులు, ఈగో రియాలిటీ, ఇక్కడ మనకి వాస్తవతని, సూపర్ ఈగో మొరాలిటీ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రవర్తన ప్రాథమిక ఇక్కడ చూడండి, బిహేవియర్ ఈజ్ డ్రివెన్ బై బేసిక్ బయలాజికల్ ఇన్స్టింక్ట్ అండ్ అన్కాన్షియస్ సెక్షువల్ అండ్ అగ్రెసివ్ డిసైర్స్. పర్సనాలిటీ హ్యాస్ 3 parts, ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పదాలు మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని ఈ విధంగా ఈ స్టేజెస్లో దశ నుంచి తర్వాత రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వరకు గుర్తుపెట్టుకోవాలి. మౌఖిక దశలో పిల్లవాడు ఎప్పుడు ఇక్కడ సక్కింగ్ ద థంబ్ అంటే తమ్ముని నోట్లో పెట్టుకొని బొటనవేలుని చీకుతూ ఉండడం. యానల్ ఇక్కడ శౌచ అలవాటు, అంటే టాయిలెట్ దాంట్లో శుభ్రత లేదా చెదురుమదురుగా అంటే మెస్సీగా చేయడము, ఇది ఫిక్సేషన్కి సంబంధించి. ఈ విధంగా మనకి ఏరోజీనస్ జోను, ఫోకస్ అండ్ టాస్క్ కాన్ఫ్లిక్ట్, పాజిబుల్ ఫిక్సేషను,
ఈ పాయింట్ని కూడా మనం ఈ యొక్క 3 అంశాలని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 1 and 2 దశల్ని ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాంట్లో 3, 4, 5 ఇక్కడ చూడండి, మనకి ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేది 3 అంశాలు. ఇక్కడ అచిత్తు, అహం, అద్వహం అనే తెలుగులో మనం చెప్పుకుంటాం. ఇందులో రియాలిటీ మాట్లాడతాం. ఇది ఎప్పుడు ప్లెజర్ ప్రిన్సిపలే ఉంటుంది. ఇందులో మొరాలిటీ, విచక్షణ అనే జ్ఞానం వస్తుంది. సో ఈ విధంగా వ్యక్తిత్వానికి 3 భాగాలుగా విభజిస్తూ ఆరోగ్యకరమైన వికాసం, ఆనందం మరియు సామాజిక నియమాల మధ్య సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ ద బ్యాలెన్స్ బిట్వీన్ ది ఇడ్ అండ్ సూపర్ ఈగో ఈజ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ది ఈగో అంటే రియాలిటీ పైన మనం డిపెండెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫాలిక్ స్టేజ్, వయస్సు, జోను, ప్లెజర్ యొక్క ప్రిన్సిపల్, టాస్క్, కాన్ఫ్లిక్ట్. ఎగ్జాంపుల్ ఇక్కడ చైల్డ్ హూ ఈజ్ ఓవర్ ప్రౌడ్ ఆఫ్ హీజ్ ఆర్ బాడీ సీక్స్ అటెన్షన్. శరీరంపై అతి గర్వం గల దృష్టి ఆకర్షణ కోసమే ప్రవర్తించిన పిల్లవాడు అనమాట, రైట్. నెక్స్ట్ లేటెన్సీ పీరియడ్లో స్నేహితులు, సమూహ కార్యక్రమం దూరంగా ఉండి ఒంటరిగా ఉండే పిల్లవాడు. ఇక్కడ 6 to 12 years. ఇక్కడ లర్నింగ్, సోషల్ స్కిల్స్, ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతాయి. ఇంటలెక్చువల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అదేవిధంగా జనాంగ దశలో 12 years అబౌవ్ ఇక్కడ జననేంద్రియాలు, తర్వాత పరస్పర లైంగిక ఆసక్తి, పరస్పర సంబంధాలు. ఇక్కడ మెచ్యూర్ ఇంటిమేట్ అంటే ఆత్మీయ సంబంధాలని డెవలప్ చేసుకోవడము. తర్వాత ఇమ్మెచ్యూర్ రిలేషన్షిప్స్, ఈ ఫిక్సేషన్, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు. ఆరోగ్యకరమైన బాధ్యత కలిగిన సంబంధాలు ఏర్పరిచినప్పుడే సమతుల్యత జీవితాన్ని నడిపించిన వ్యక్తిగా మనం లాస్ట్కి రియలైజ్ అవుతాం అనమాట. సో ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మనోలైంగిక సిద్ధాంతం అనేది వ్యక్తిత్వ వికాసం 5 దశల ద్వారా వివరిస్తుంది. ప్రతి ఒక్క దశకు నిర్దిష్ట ఏరోజీనస్ జోన్ ఉంటుంది. ఇఫ్ చైల్డ్ ఫేసెస్ డిఫికల్టీస్ ఇన్ ఎ స్టేజ్ ఫిక్సేషన్ అక్కర్స్. ఈ విధంగా ఈ 3 భాగాల మధ్య సమతుల్యత పాటించినప్పుడే వ్యక్తిత్వానికి దారితీస్తుందని చెప్తాం. సో ఇక్కడ మీకు ఏజ్, తర్వాత ఇయర్, దీంట్లో ఉన్న సింపుల్ ప్లెజర్ పాయింట్ సక్కింగ్, బైటింగ్, టాయిలెట్ ట్రైనింగ్, ఈడిపస్ కాంప్లెక్స్, లర్నింగ్, ఎలక్ట్రా కాంప్లెక్స్, లర్నింగ్ సోషల్ స్కిల్స్ అండ్ మెచ్యూర్ రిలేషన్షిప్స్. ఈ విధంగా 5 స్టేజ్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 2 minutesలో మీకు క్లోజ్ చేస్తాం. సో ఇందులో ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తిత్వము దశల ద్వారా వికసిస్తుంది 5. సో ఆన్సర్ చూడండి, గ్రీన్లో ఉంది. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ అక్కర్స్ 1.5 years. దెన్ ద ప్లెజర్ ఫోకస్ ఇన్ ద ఫాలిక్ స్టేజ్లో అంటే 3 to 6 yearsలో కామోద్దీపన కేంద్రం, ఆనందీకరణ కేంద్రం అనేది జననేంద్రియాలపైన ఆధారపడి ఉంటుంది. తర్వాత ద ఈడిపస్ కాంప్లెక్స్ అనేది శిష్ణ దశ ఫాలిక్ స్టేజ్లో ఉంటుంది. ఇది నాలెడ్జ్ బిట్స్ అనమాట. ద స్టేజ్ ఫ్రమ్ 6 to 12 years ఈజ్ కాల్డ్ లేటెన్సీ స్టేజ్. తర్వాత ఫైనల్ స్టేజ్ ఆఫ్ సైకోసెక్షువల్ అంటే 12 onwards ఏజ్ పరంగా తీసుకుంటే. అకార్డింగ్ టు ఫ్రాయిడ్ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ లీడ్ టు అంటే ఫిక్సేషన్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్రీడ్ బిలీవ్డ్ దట్ పర్సనాలిటీ ఈజ్ మేడప్ ఆఫ్ 3 parts ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో అని గుర్తుపెట్టుకోవాలి. అచిత్తు, అహం, అద్వహం అనేది మనం ఈ 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ ద ఫైనల్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ అప్లికేషన్ బేస్డ్ MCQs. సో ఇదొక్కసారి మీరు ప్రతి ఒక్క స్క్రీన్ పైన 2 questions డిస్ప్లే చేస్తాం. వీటి ఆన్సర్స్ తెలుసుకొని మనము లెట్ us ఇంప్రూవ్ అవర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టెట్ ఎగ్జామినేషన్. సో రవి 2-year-old boy insists on doing everything himself and becomes very upset if his mother helps him in toilet training. According to Freud, this is an example of conflict in the dash stage. 2 సంవత్సరాల వయసు కలిగిన రవి తాను చేయాల్సిన పని తానే చేయాలని చూస్తాడు. తల్లి సహాయం చేస్తే చాలా కోపపడతాడు. సిద్ధాంతం ప్రకారం ఇతను యానల్ అంటే సెకండ్ టాయిలెట్ ట్రైనింగ్ అనమాట. నెక్స్ట్ 6-year-old గర్ల్స్ ఎక్సెసివ్లీ కన్సర్న్డ్ అబౌట్ బీయింగ్ బ్యూటిఫుల్. సో ఒక అమ్మాయి అందంగా కనిపించాలన్నప్పుడు ఇది ఫాలిక్ శిష్ణ దశలో ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ కాన్స్టాంట్లీ సక్కింగ్ ద థమ్ అనేది ఓరల్. తర్వాత స్టూడెంట్ అవాయిడ్స్ ఫ్రెండ్స్, అవాయిడ్ చేయడం లేటెన్సీ, దూరంగా పెట్టడం అనేది. అదేవిధంగా మీనా 1.5 years old టాయిలెట్ సంబంధం వచ్చినప్పుడు ఆర్డర్లీ మేనర్లో దిస్ మే లీడ్ సో స్ట్రిక్ట్ టాయిలెట్ ట్రైనింగ్ బై హర్ పేరెంట్స్. సో అమ్మాయికి మలబద్ధకం తల్లిదండ్రుల ద్వారా కఠినం వరగున డిసిషన్ ఇవ్వడంతో మలబద్ధకం ఏర్పడింది. ఇది
ఆర్డర్లీ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్డర్లీ పర్సనాలిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. 4 years బాయ్ షో స్ట్రాంగ్ అటాచ్మెంట్ టు హిస్ ఫాదర్. సో ఇక్కడ బాయ్ ఫాదర్ పట్ల వచ్చినప్పుడు మనకి ఈడిపస్ కాంప్లెక్స్, అమ్మాయిలో వచ్చినప్పుడు ఎలక్ట్రా కాంప్లెక్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చైల్డ్ బిట్వీన్ 3 to 6 years ఓల్డ్, 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లవాడు శరీర భేదాలపై సహజ ఆసక్తి చూపినందుకు ఎగతాళి చేస్తే ఫ్రాయిడ్ ప్రకారం ఏ ఫలితం అనుభవించు అంటే గిల్ట్, అపరాధ భావన, ఆందోళన. సో ఇక్కడ మనకి ఇది ఇన్డెప్త్గా అడిగినప్పుడు. నెక్స్ట్ విచ్ స్టేజ్ ఈజ్ క్రూషియల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ స్కిల్స్కి మనకి బాగా గుర్తుకొచ్చేది లేటెన్సీ 6 to 12 years గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ప్లీజ్ డూ రిమెంబర్ దీస్ కాన్సెప్ట్స్ and important points once again. So have a cursory glance at the entire PPT, and we will be going roughly through the concept chords of the psychosexual development theory of our wonderful psychologist Dr. Sigmund Freud, right? సో ఈ విధంగా మనము మిగతా అంశాలకు కూడా చర్చించుకోబోతున్నాం. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎన్రిచింగ్ కాంటెంట్. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ మార్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.